తన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టని వాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 15వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీలతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించటని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ఈ ధ్యాన భాగంలోని పరిసయ్యులు యేసుప్రభు వారిని బోధకునిగా, సత్యవంతునిగా, దేవుని మార్గమును సత్యంగా బోధించేవానిగా, ఎవరిని లక్ష్యపెట్టని మోమాటం లేనివానిగా గుర్తించినప్పటికీ ఆయన అంగీకరించటానికి వారికి మనసు రాలేదు. వారు యేసుప్రభుని తమ మాటలతో ఎలాగైనా చిక్కించుకుని ఆయనను సంహరించాలని చూస్తూనే ఉన్నారు. ఈర్ష్యతో వారు ప్రభువుని సిలువకు అప్పగించారు. ఇలాంటి ప్రజలను మన చుట్టూ కూడా చాలామందిని చూస్తాం. వారి మనస్సాక్షి ఈయనే నిజమైన దేవుడు అని సాక్ష్యమిస్తున్నప్పటికీ, అని గుర్తించినప్పటికీ చాలామంది ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎలాగైనా తప్పు అని ప్రూవ్ చేయాలనే అనుకుంటారు. ఇంకా ఈ భాగంలో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, కైసరు కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి అని ప్రభు చెప్పిన మాటను ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఈ వచనంలోని ఈ సంగతి మనం లోకంలో మన విశ్వాస జీవితాన్ని ఎలా బ్యాలెన్స్డ్గా మనం జీవించాలో మనకు నేర్పిస్తుంది. లోకంలోని బాధ్యతలను విస్మరించకుండా మన ధర్మం మనం నిర్వర్తిస్తూనే విశ్వాసంతో ఎలా బ్రతకాలో మనకు నేర్పిస్తున్న వచనం ఇది. ఇక్కడ కైసరు ఈ లోక అధికారాన్ని, ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థను సూచిస్తూ ఉన్నాడు. కైసరునకు చెల్లించవలసినవి అంటే పన్నులు సరిగ్గా కట్టడం, ప్రభుత్వం చేసే చట్టాలను గౌరవించటం, సమాజంలో బాధ్యతగా వ్యవహరించటం, ఇవి కైసరుకు చెల్లించటం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఈ వచనాన్ని ఇంకా స్పష్టంగా వివరిస్తూ ఉంది. అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలియనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంను లేదు, ఉన్న అధికారంలో దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువాడు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకుందురు అని రాయబడింది. దీన్ని బట్టి నిజంగా క్రీస్తు శిష్యులవుటకు కోరుకున్న వారెవ్వరైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, ఉన్న అధికారములన్నీ దేవుని వల్లనే నియమింపబడ్డాయి అని. వ్యక్తిగతంగా పలానా పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఏ పార్టీ చేత ప్రభుత్వం ఏర్పడుతుందో వారు పొందుకున్న అధికారం అది దేవుని వల్లనే పొందుకున్నారు. కాబట్టి మనమైతే ఆ ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఒకవేళ వారిని తృణీకరిస్తే దేవుని నిర్ణయాన్ని తృణీకరించినట్లే. ఇలాగే అన్ని విషయాల్లో కూడా, సంఘంలో కూడా ఎవరు దేవుని చేత నియమింపబడ్డారో వారు ఒకవేళ పర్ఫెక్ట్గా లేకపోవచ్చు, కానీ దేవుని నిర్ణయాన్ని, పిలుపును గౌరవించి వారిని మనం గౌరవించాలి. ఇంకా పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాస్తున్నాడు, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి అని. ఈ హెచ్చరికను మనము శిరస వహించాలి. ఆనాటి నాణెముపై కైసరు స్వరూపం ఉంది. ఈరోజు మన కరెన్సీ మీద ఏ దేశపు ప్రభుత్వం ఏది నిర్ణయిస్తుందో అదే ఉంటుంది. అయితే ప్రభువు చెప్పిన మాట కైసరువు కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి అని. ఆ విషయంలో కైసరు ఏంటో చూశాం కదా, మరి దేవుని ఏంటో చూడాలి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వచనంలో మన స్వరూపం దేవునిదని అర్థమిచ్చేటట్లుగా మనం దేవుని స్వరూపంలో చేయబడ్డామని రాయబడింది. ఆ నాణెము పైన స్వరూపం కైసరిదైతే కైసరుకు చెల్లించాలి. మరి మన స్వరూపం దేవునిదైతే మరి మనల్ని మనం పూర్తిగా దేవునికి చెల్లించుకోవాలి కదా. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడో ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా రాయబడింది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాల్లో, కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకున్నటన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? ఇంకా రోమీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు 12వ అధ్యాయం 1వ వచనంలో, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండని.
దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనం పూర్తిగా దేవునికి చెల్లించుకోవాలి. మనం ప్రభువుకి చెల్లించవలసిన వాటిలో 2 ప్రాముఖ్యమైన వాటిని గుర్తు చేస్తాను వాక్యంలో నుండి. మొదటిది స్తోత్రములు చెల్లించుకోవాలి. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 21వ వచనంలో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని రాయబడింది. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం అర్పించవలసిన జిహ్వా బలులను గురించి అక్కడ చూస్తాం. ఇంకా రెండో విషయానికి వస్తే ప్రభు మన దగ్గర నుండి ఆశిస్తున్నది ఏంటంటే ఆత్మఫలాన్ని. ఇది మనం ఆయనకు చెల్లించుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో కూడా ఈ విషయాన్ని చూస్తాం. ముఖ్యంగా ప్రేమ. మనం మన పూర్ణ మనసుతో, ఆత్మతో, వివేకంతో ప్రభువుని ప్రేమించాలని, మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువారిని ప్రేమించాలని ఈ 2 ఆజ్ఞలు ప్రభువు మనకిచ్చారు. వాటిని మనం నెరవేర్చాలని. ఆత్మఫలాన్ని అర్థం చేసుకుంటే అందులో ఆయన గుణాలన్నీ కనిపిస్తాయి. కాబట్టి మన ప్రథమ కర్తవ్యం కూడా అదే, ఆయన గుణాతిశయాలను ప్రచురపరచటం. అంటే నోటి మాటతో చెప్పటం కాదు, మన కార్యాలలో చూపించటం. ఇదే మనం దేవునికి చెల్లించవలసినవి. ఆయన చేత సృష్టించబడిన వారం ఆయనకే చెందుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనమన్నీ ఆయనకే చెందాలి. ఈ లోకంలో మన బాధ్యతలను నెరవేరుస్తూ దేవునికి చెందిన వాటిని పూర్తిగా దేవునికి సమర్పించినట్లయితే మన జీవితం నిజమైన విశ్వాస జీవితం అవుతుంది. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే మన అధికారులకు లోబడి ఉండాలి. మన రాజ్యాధికారులను గౌరవించాలి. కానీ అంతకన్నా గొప్పదైన మన దేవుని రాజ్యాధికారానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కాబట్టి మొదట దేవునికి లోబడాలి. ఆ తర్వాత మన పై అధికారులకు. ప్రాధాన్యత దేవునిదే. ఎందుకంటే ఆయనే ఆదియు అంతమై ఉన్నాడు కాబట్టి, ఆయనే మన కోసం తన ప్రాణం ఇచ్చాడు కాబట్టి, ఆయనే మనల్ని నిత్య జీవంలోనికి నడిపించేవాడు కాబట్టి, అనేకమైన కారణాలు ఆయనకు మనం ఎందుకు అప్పగించుకోవాలో మన దగ్గర ఉన్నాయి. కానీ ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాలో మన దగ్గర ఒక్క కారణమైనా ఉందా? ఈ సంగతుల వెలుగులో ప్రార్థించుకుందామా? మా తండ్రి అయిన మా దేవా, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రథమ కర్తవ్యం మీకు స్తోత్రములు ప్రచురపరచటమే, మీ గుణాతిశయాలను ప్రచురపరచటమే అని గుర్తెరిగి దానికోసం మేము ప్రయాసపడటానికి మాకు సహాయం చేయండి. మీరు ఆశించే ఫలం ఎప్పుడు మా దగ్గర ఉండేటట్లుగా మేము ఫలించుటకు కృప చూపమని, మేము నీలో ఉంటే తప్ప ఫలించలేమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీలో అంటుకట్టబడటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా మనసు ఎప్పుడు మీ ప్రేమతో నింపబడి మీరు వచ్చేసరికి మేమెవరికి రుణస్థులము కాకుండా సిద్ధపడి ఉండటానికి సహాయం చేయండి. ఈ రోజంతటినీ మీకు అప్పగించుకుంటున్నాం. అంతవరకు సహించి రక్షించబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.